స్పైన్ టీబీ, అదర్వైజ్ కాల్డ్ ఎస్ స్పాట్ స్పైన్ మా మెడికల్ పరిభాషలో. సో కామన్ మ్యాన్ ఆలోచన ఏంటంటే టీబీ అంటే ఓన్లీ లంగ్ ఇన్వాల్వ్మెంట్, చెమట రావడం, దగ్గు రావడం, అందులో బ్లడ్ పడడము, జ్వరం రావడం, ఆకలి తక్కువ ఉండడం అని ఆలోచన. బట్ స్పైన్ టీబీ లంగ్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. మనకి ఈ వెన్నుపూస ఎముక ఏదైతే ఉందో దాంట్లో టీబీ ఇన్ఫెక్షన్ ని స్పాట్ స్పైన్ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్. వాళ్ళు ఏంటంటే ఒక బ్యాక్ పెయిన్ తో ప్రజెంట్ చేయొచ్చు, ఎనీ క్లినిషియన్, ఆర్థోపెడిషియన్ కావచ్చు, ఒక న్యూరో సర్జన్ కావచ్చు. బ్యాక్ పెయిన్ తో ప్రజెంట్ చేయడము, వాళ్ళకి నైట్ లో విపరీతంగా నొప్పి రావడం, అసోసియేటెడ్ కొన్ని కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటే ఆకలి తక్కువగా ఉండడము, సాయంత్రం పూట జ్వరం రావడం, వజన్ తగ్గడం, ఈ లక్షణాలతో వచ్చినప్పుడు ఏంటంటే కామన్ గా ఎనీ ఆర్థోపెడిషియన్, స్పైన్ ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్రే తీయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ టీబీ ట్యూబర్క్లోసిస్ ఇన్వాల్వింగ్ ద స్పైన్ మనకి ఎక్స్రేలో పెద్దగా ఏం తెలియదు. కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లో కొద్దో గొప్ప తెలియచ్చు. బట్ ఎంఆర్ఐ ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్. ఎంఆర్ఐలో ఖచ్చితంగా మనకి టీబీ అని చెప్పి ధృవీకరించదు, బట్ ఇది టీబీ లాగా ఉంది అని చెప్పడం జరుగుతుంది.